చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణ బ్రహ్మలాగా రగిలిపోయారు అని ఈనాడు జ్యోతిలో నిన్న బ్రేకింగ్లు, ఈ రోజున వార్తా సమాచారాలు మీరు చదివి ఉంటారు. అయితే ఆయన ఆగ్రహం దేనికయ్యా అంటే నిధులు ఖర్చు పెట్టలేకపోయారు. ఒక పక్క డబ్బులు లేవని కొన్ని శాఖలు అడుగుతుంటే ఖర్చు పెట్టకపోవడం ఏంటి, 15వ తారీఖు లోపు ఖర్చు పెట్టేసేయాల్సిందే, బడ్జెట్కి వెళ్ళాలి, కొత్త బడ్జెట్కి అని చెప్పారంటారు. ఇంతకీ అంతగా డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడానికి కారణం ఏంటి? ఎవరైనా డబ్బులు చేతిలో ఉండే పలానా పథకాలు ఉన్నాయి అమలు చేద్దామంటే సరే, ఇక అందులో అమలు చేసే పథకాల్లో అవకతవకల సంగతి పక్కన పెడితే ముందంటూ డబ్బులు సరఫరా అయితే కదా అందులో అవకతవకలు కానీ ఎవడన్నా మింగేది కానీ లేకపోతే ఇంకెవరికైనా పంచిపెట్టేది కానీ జరిగేది. అయినా కూడా అలా మురిగిపోయేలాగా ఎందుకు చేస్తున్నారు అంటే సింపుల్ అండి. మనము ఏ నోటుతో అయితే ఆదేశాలు జారీ చేస్తామో ఖర్చు పెట్టమని, అదే పద్ధతిలో పైనుంచి హైరార్కీ ద్వారా ఆదేశాలు వస్తాయి, ఎలా పడితే అలా ఖర్చు పెట్టద్దు అని. ఖర్చు పెట్టేది ఎక్కడ? ఇంకా కూడా ఒక విషయాన్ని కలెక్టర్ల సదస్సులో పోయిన నెలలో జరిగినప్పుడు మనం గుర్తు చేశాం. డీజీపీ గారు సైబర్ క్రైమ్ స్టేషన్లు ప్రతి జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామంటే ఆ పని చేయండి అంటే దానికి సంబంధించిన ఫైల్ మీ దగ్గరే ఉంది, డబ్బులు లేవంటున్నారు అనగానే, డబ్బులు లేవనడం అంటే వెంటనే సరఫరా చేసేయండి, వాళ్ళకి ఎన్ని నిధులు కావాలో అన్ని నిధులు అని ఆదేశాలు ఇచ్చిన సంగతి మన వీడియోలో ఉంటుంది, చూడండి. అప్పట్లో 2 రోజుల కలెక్టర్ల సదస్సులో ఆయన ఏం మాట్లాడారు. ఇప్పుడు దాన్నే ఉటంకిస్తూ ఒక పక్క ఆయనేమో డబ్బులు లేవంటారు, ఈయనేమో డబ్బులు ఉన్నాయంటారు, పంపించేసేమంటారు అంటూ రుసరుసల కారణాలు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ రీజన్స్కి వెళ్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇలా ఆగ్రహాలు తర్వాత అసంతృప్తులు వ్యక్తం చేస్తారనేది. మనము చెప్తున్నప్పుడు వినడమే తప్పితే అవతల వాళ్ళు ప్రశ్నించడానికి లేదు, అయ్యో మీ దగ్గరే ఉంది లోపం అంతా అనడానికి లేదు. ఇప్పుడు డీజీపీ గారు ఆ రోజు చెప్పారు నిధులు లేవు అందుకే ఆపేశామని, ఆర్థిక శాఖ పంపించేసామంటున్నట్ట. మరి డీజీపీ ఎందుకు ఖర్చు పెట్టరు అంటే తప్పు మీ దగ్గర పెట్టుకొని నన్ను అంటారా అనే ధోరణి మీకు ఈరోజు కనబడుతుంది పేపర్లో. నిజంగా నిధులు కనుక రిలీజ్ చేస్తే వీళ్ళు ఎందుకు ఖర్చు పెట్టడం లేదు, శాఖాపరమైన అనుమతులు ఎవరి నుంచి రావాలి, ఎందుకు రావడం లేదు. అదే ఈ దినంలో మీకు పక్కనే ఇంకొకటి ఉంటుంది చూడండి, రోడ్లు భవనాల నిర్మాణ కాంట్రాక్ట్ కార్మికులు శాఖకు సంబంధించి ఏ పని చేయలేదు, ఏ స్కీము పెట్టలేదు, 20 కోట్లు మాత్రం లేపేశారు ప్రచారానికి అని. ఆ ఒక్క శాఖే కాదండయ్యా, మీరు లెక్క పెడితేనండయ్యా చాలా శాఖలు కనబడతాయండయ్యా. చాలా శాఖలే కాదండయ్యా, స్కీములు అమలు చేస్తామని చెప్పిన శాఖల్లో కూడా ఏ పని అవ్వలేదండయ్యా. ఖర్చు అయితే విపరీతంగా ఉంటుంది, ఇది మేము ఆరోపించడం కాదు. ఈ 20 కోట్ల వ్యవహారంలో ఈ దినం ఆరోపించింది. దాని సంగతి చూసుకుంటే నిధులు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు, నిధులు ఉన్నాయి ఎందుకు ఖర్చు పెట్టట్లేదంటే ఈ నెలలో సంవత్సరం అంతా ఖర్చు పెట్టలేని నిధులు ఈ సంవత్సరం అంతా ఎలా ఖర్చు పెడతారో మాకు తెలుసు, కావున చిత్తగించడమైనది అని ప్రేక్షకులు అనుకుంటారు, వ్యూవర్స్ అనుకుంటారు. సమస్య లేదు. ఇప్పుడు ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ఫైనాన్షియల్ ఇయర్లో 9 నెలలు 10 నెలలు ఖర్చు పెట్టలేని నిధులు ఒక నెలలోనే ఖర్చు పెట్టడానికి స్కీములు ఎక్కడి నుంచి వస్తాయి, లబ్ధిదారులు ఎక్కడి నుంచి వస్తారు, పనులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇది ఆలోచించాలి కదా. అంటే లాస్ట్ మినిట్ హర్రీలో దేనికి పడితే దానికి కొర్రీలు లేకుండా సైన్లు చేసేస్తే, భలే రైమింగ్, సైన్లు చేసేస్తే ఆంతేవాసులకి మంచి లబ్ధి చేకూరుతుంది. సందేహమే లేదు, అందులో సందేహమే లేదు. ఇప్పుడు ఎలా పడితే అలా అంటూనే మళ్ళీ పూర్తిగా ఖర్చు పెట్టాలి, నిధులు మురిగిపోవటానికి కారణం మనం ఎలా అయితే ప్రజల సొమ్మిది పైనుంచి వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి అని చెప్పడం బాగానే ఉంటుంది. బట్ ఎందుకు ఆగినాయి దుబారా ఖర్చులు ఎందుకు పెడుతున్నాయి? ఇంత ఎందుకు? జిఎస్టీ ఉత్సవేగా, మరి దానికి ఎంత ఖర్చు అయింది? ఏమన్నా లాభం ఉందా? ఎవరికన్నా రేట్లు తగ్గి కనబడుతున్నాయా? ఎవడో మనకు సత్రకాయ కడితే కామెంట్లు పెడుతున్నాడు, ఏది మీది ఆ ప్రపంచమా ఈ ప్రపంచం, పేరు మార్చుకోండి, నీ తొక్కలో సలహాలు నాకేం అవసరం లేదు, ముందు ఈ సంగతి నువ్వు వేడు పోయి. గత 9 నెలల్లో ఇలా దుబారాగా జిఎస్టీ గిత్సవులు పేరిట పెట్టింది ఖర్చు అవునా కాదా చెప్పు. ఆడెవడో మాట్లాడిన దాని మీద నేను ఎప్పుడు ఏం మాట్లాడాలి అనేది పూర్తిగా నా ఇష్టం. ఇంకొకడు శాసించలేడు, నిర్దేశించలేడు, లేడు, సమస్య లేదు అందులో. 10 మంది ఒక విషయాన్ని పట్టుకొని ఊరేగుతున్నారు కదా, దాని మీద మాట్లాడితే వ్యూస్ వస్తాయి. ఆ అవసరం మాకు లేదు, ఆ తపన తడి తక్కువ తపన, ఆ వందపు పనులు నేను చెయ్యను. ఎవడో ఏదో. ఇప్పుడు మనకి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా గుర్తుందిగా, అందులో మహేష్ బాబు
ఒక్క అమ్మ నాన్న చెప్తేనే ఏం లేదు, వాడెవడో దాని మీద దానే చెప్తే నేనేంటంటాడే. లంచ్ టేబుల్ మీద కూర్చొని తిండి తినేటప్పుడు సమంత, రావు రమేష్ వీళ్ళందరూ ఉన్నప్పుడు అదనమాట. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎవడి బతుకు ఎవడిది వాడి కడుక్కోండి అని కూడా నేను చెప్పను, ఎందుకంటే మాకు కంపు కొడుతుందిరా కడుక్కొని సావరా అని అప్పుడు చెప్తాం. అర్థమైందా? అదనమాట. మన ఈ హెడ్డింగ్ల విషయానికి వస్తే ఎక్కడికి వెళ్ళొచ్చా? ఈ హెడ్డింగ్ల విషయానికి వస్తే ఆగ్రహాలు, ఆవేశాలు, అసంతృప్తులు, దిశానిర్దేశాలు ఇవన్నీ రొటీన్గా జరిగే ప్రక్రియ. అయితే మీకు మాత్రం నేను గుర్తు చేయాలనుకున్నది అదనమాట. డీజీపీ గారు ఆ రోజు సైబర్ స్టేషన్లు ఏర్పాటులో ఆర్థిక శాఖ దగ్గర నిధులు ఉన్నాయి, మాకు పంచలేదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈరోజు దాన్నే ప్రస్తావించారంటే అర్థం చేసుకోండి ఈ బ్యూరోక్రసీ ఎలా ఉంటుంది అనేది ప్రభుత్వాల్లో.